అండ్ ఇప్పుడు ప్రేరణ గురించి వచ్చింది కాబట్టి, ప్రేరణ కూడా ఈ మధ్య కొంతవరకు ఏదైనా విషయం గురించి మాట్లాడడమో, దానికోసం కొంతవరకు ఫైట్ చేయడమో, ఆడటం కూడా కొంచెం బెటర్‌గానే చేస్తుంది. సో, చాలామంది ప్రేరణకు కూడా ఓటింగ్స్ పెరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. అంటే లేడీస్‌లో కొంతవరకు రోహిణి అండ్ ప్రేరణ ఇద్దరు బాగా ఆడుతున్నారు అని. ప్రేరణ గురించి ఏమనుకుంటున్నారు? అంటే గెలిచే ఛాన్సెస్ ప్రేరణ ఉన్నాయంటారా? ఐ థింక్ తను మేము ఇచ్చిన సజెషన్స్ అన్ని కూడా పాజిటివ్గానే తీసుకుంది. ఇప్పుడు మొన్న యష్మి అండ్ ప్రేరణలో ఎవరో ఒకళ్ళు ఇద్దరిని నామినేట్ చేశాను నేను. అందులో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు అనుకున్నాను. బట్ లక్కీలీ ప్రేరణ సర్వైవ్ అయింది. కానీ ప్రేరణకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే షార్ట్ టెంపర్లో వర్డ్స్ లూజ్ అవుతుంది కొన్నిసార్లు. అదే కదా మీరు రీజన్ కూడా చెప్పింది. బూతులు మాట్లాడడము లేకపోతే అలాంటివి కొంచెం దానివల్ల ఏమవుతుందంటే చూసే వాళ్ళకి నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది. ఎస్పెషలీ హరితేజతో ఆవిడ ఆర్గ్యూ చేసిన విధానం అవన్నీ కూడా ఎవరు కూడా జనాలు ఎప్పుడు ఓట్లేస్తారంటే అయ్యో పాపం లేకపోతే చక్కగా ఉంది అనుకున్నప్పుడు అని చెప్పి ఇట్లా మొహాలు పెట్టేస్తే, అది కూడా ఎస్పెషలీ లేడీస్ చేస్తే అమ్మో ఇది ఒక గయ్యాళ గంపరా, అదేదో సామెత ఉంది కదా, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదని. అది ఆయన ఎవరో రాశారో డైలాగ్. కానీ అంటే బేసికలీ పురుషుడు పౌరుషం, స్త్రీ సిగ్గు, వీటి నుంచే వచ్చాయని చెప్తారు. నేనేమి జెండర్ స్టీరియోటైప్స్ ఇలాగే ఉండాలని చెప్పట్లేదు. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జనాలు ఇప్పుడు ఒక మగాడు అని చెప్పి గట్టిగా అరిచినా అది కొంతవరకు చూడగలం తప్ప, అదే ఆడవాళ్ళు అరిస్తున్నప్పుడు ఎంతమంది తీసుకోగలరు అనేది ఒక డౌట్. ఆ తీసుకోకపోవడం వల్ల నెగిటివ్ ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేబీ తనైతే మేము అందరం వెళ్ళి నామినేషన్స్ ఇచ్చిన తర్వాత చాలా క్లియర్ కట్గానే తగ్గింది. ఇప్పుడు ఎవరితోనూ అంత గట్టిగా సున్నం పెట్టుకోవట్లా. సో షీఈస్ గెటింగ్ బెటర్. ఐ డోంట్ నో అది ఎంతవరకు టాప్ 5 వరకు తీసుకెళ్ళగలదేమో, బట్ విన్నింగ్ ఛాన్సెస్ అంటే ఐ డౌట్, కొంచెం డౌట్ అంటారు. బట్ చాలా మంది బయట ఉన్న వాళ్ళు కూడా లేడీస్లో కొంతవరకు ఆమె తన ప్రెజెన్స్ అనేది చూపించుకోవడానికి ట్రై చేస్తుంది అని. మంచిది, షీఈస్ గెటింగ్ బెటర్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇంకా చాలా మందిలో ఉన్నది ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎవరన్నా వస్తే బాగుండు అనే ఒక ఒపీనియన్ అనేది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈమె ఆల్రెడీ బిగ్ బాస్ ఆడేసి వచ్చింది కన్నడలో. అంటే అదేదో మినీ బిగ్ బాస్, పెద్ద బిగ్ బాస్ కాదు. బట్ ఏదైనా కూడా సో ఎలా ఉంటుందంటే జనాలకి వీళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ తో వచ్చి ఉంటారు, ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఆ విషయం. గౌతమ్ కూడా అప్లై అవుతుంది. అదే గౌతమ్కి, అవినాష్కి, రోహిణికి కూడా ఇదే అప్లై అవుతుంది. అంతే కదా. కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి, కొన్ని పాజిటివ్ కూడా ఉంటాయి. ఏది వర్కౌట్ అయితే